చాలామంది పేరెంట్స్ ఫీవర్ అంటే చాలా నెగ్లెక్ట్ చేస్తారు. అంటే ఏదో ఫీవర్ వచ్చింది, సో మెడికల్ షాప్లో మెడిసిన్ వేసుకుందాము, లేకపోతే ఆర్ఎంఎల్ దగ్గరికి వెళ్ళేసి ఇంజెక్షన్ పొడిపించుకుందాం అనుకుంటారు. కానీ చిన్నపిల్లల్లో 5 to 10 years పిల్లల్లో ఫీవర్ అనేది చాలా డేంజరస్. ఎందుకంటే ఫీవర్ అనేది చాలా కారణాల వల్ల వస్తుంది. సో అలాంటిదే ఈ బేబీ. సో ఈ బేబీ మన దగ్గరికి వచ్చినప్పుడు సో లైక్ బాడీ అంతా ర్యాషెస్ ఉన్నాయి, లైక్ ఫేస్ మీద, హ్యాండ్స్ మీద. సో ఎస్పెషల్లీ టంగ్, ఓరల్ క్యావిటీ చాలామంది ఎగ్జామిన్ చేయరు. సో ఓరల్ క్యావిటీ చూస్తే టంగ్ మొత్తం ఒక స్ట్రాబెర్రీ ఎలా ఉంటుందో లైక్ చిన్న చిన్న హోల్స్ లాగా అట్లా బేబీకి మొత్తం ర్యాషెస్ ఉన్నాయి. మొత్తం ఓరల్ క్యావిటీ లోపల గొంతు మొత్తం కంజెషన్ అంటే రెడ్నెస్ వచ్చేస్తుంది. సో గొంతు నొప్పి, ఈ ఫీవరు, ఇవన్నీ సిమ్టమ్స్ చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. సో ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళడము, వాళ్ళ దగ్గర ఏదో సిరప్స్ తీసుకోవడము, లేకపోతే ఇంజెక్షన్స్ పొడిపించుకోవడము. సో అస్సలు చేయొద్దు ఇలాంటివన్నీ. ఎందుకంటే చిన్నపిల్లలకి వాళ్ళకి తెలియదు ఏం చెప్తున్నారు ఏంటనేది. సో యాజ్ ఏ పేరెంట్గా మనం ఆ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. లైక్ దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్ళడము, లేకపోతే మీకు నమ్మకంగా ఉన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం. సో ఈ బేబీస్ అనేది చూస్తే బేబీ లైక్ మనం దీన్ని స్కార్లెట్ ఫీవర్ అంటాం. అంటే ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చేదన్నమాట. అంటే లైక్ వాళ్ళకి గొంతు నొప్పి రావడం, సడన్గా క్లైమేట్ చేంజ్ అయినప్పుడు అంటే తోటి పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు కాబట్టి అలాంటి ఇన్ఫెక్షన్స్ రావడము, లైక్ గొంతు అంతా నొప్పి రావడము, తినకపోవడము, బాడీ మొత్తం ర్యాషెస్ రావడము. లైక్ వాళ్ళు ఏదో దాన్ని చికెన్ పాక్స్ అనుకుంటూ ఉంటారు కొంతమంది. సో అది చికెన్ పాక్స్ కాదు. సో చికెన్ పాక్స్ అనేది డిఫరెంట్. సో ఇలాంటి బేబీకి ఏంటంటే ఇది మొత్తం రెడ్నెస్ రావడము, బాడీ అంతా ర్యాషెస్ రావడము, సో ఫీవర్ రావడము ఇవి ఉంటుంది. సో దీనికి బేసిక్ టెస్ట్ అవి చేయించుకొని లైక్ దానికి యాంటీబయాటిక్ అనేది కంపల్సరీగా వాడాలి. సో ఎస్పెషల్లీ చిన్నపిల్లలు పక్కన ఉన్న లైక్ నైబర్స్తో వాళ్ళు ఉన్నప్పుడు చాలా జాగ్రత్త తీసుకోండి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఆర్ఎంపీల దగ్గరికి మాత్రం వెళ్ళొద్దు. సాధ్యమైతే లైక్ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, కానీ ఆర్ఎంపీ వాళ్ళ దగ్గర అస్సలకి వెళ్ళొద్దు. సో నా సిన్సియర్ రిక్వెస్ట్ పేరెంట్స్కి. సో థ్యాంక్ యూ సో మచ్.